చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పీటర్ ఎస్సీసెల్ అధ్యక్షుడైన పీటర్ టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా గత 35 సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం కొనసాగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలని పీటర్ అంటున్నారు. మనతో ప్రస్తుతం పీటర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు చిత్తూరు సంబంధించి ప్రతిసారి బయట నుంచి అభ్యర్థులు వచ్చి పోటీ చేశారని ఒక ప్రచారం ఉంది. దీంతోపాటు అటు తిరుపతి కానీ ఇటు చిత్తూరు కానీ, తిరుపతి అయితే చాలాసార్లు మీ పార్టీ కేవలం పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మాత్రమే గెలిచింది. ఈ పరిస్థితుల్లో మీ విజయావకాశాలు ఎలా ఉంటాయి మీ పార్టీకి సంబంధించి, చిత్తూరు కానీ అటు తిరుపతి? సార్, ఇంతవరకు ఈ పార్టీలు చిత్తూరులో మ్యాక్సిమం వచ్చి దాదాపు లోకల్ వాళ్ళకే ఇచ్చారు. నాకు తెలిసి కూడా శివప్రసాద్ కానీ, అతను దానికి ముందుగా జ్ఞానేంద్ర రెడ్డి కానీ అందరూ కూడా లోకల్ వాళ్ళే. అయినా ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా శివప్రసాద్గా లేదు అప్పటికి నుంచి నేను ఎంపీగా కావాలని కోరుతున్నాను. నేను 3 టైమ్స్ వచ్చి ఉమ్మడి డిస్టిక్లో డిస్టిక్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఎల్లో పనిచేశాను. స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను. ఇప్పుడు ఎస్సీ పార్లమెంటు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను వచ్చి పార్టీలో చాలా లాయల్గా 35 ఇయర్స్లో కష్టపడి ఉన్నాము. పార్టీకి అండగా ఉండినాము. ఎస్సీసీలు చాలా తెలుగుదేశం పార్టీకి తక్కువ ఉన్నప్పటి నుంచి మేము పార్టీకి బలం కూర్చున్నాము. నేను మండలి వైస్ ఎంపీ చేశాను, మండలిలో జనరల్ సెక్రటరీగా చేశాను. చాలామంది బయట నుంచి వచ్చే ఐఆర్ఎస్ ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు ట్రై చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అన్న, వాళ్ళు చేసుకోవచ్చు, అందరికీ హక్కు ఉంది. ఒక పార్టీ అంటే టికెట్ అడిగేదానికి, ఆశపడేదానికి అందరికీ హక్కు ఉంది, మనం లేదని చెప్పలేదు. అయినా పార్టీ అధిష్టానం కూడా ఇక్కడ ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మా అధినేత ఏం చెప్పినారు, ఇక్కడ పార్టీలో కష్టపడిన వాళ్ళు ఎవరు, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళు ఎవరు, పార్టీలో మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరని నేను గుర్తిస్తాను. తప్పకుండా యా క్యాస్టు యా వర్గం ఎక్కువ ఉంది వాళ్ళకే నేను కేటాయిస్తానని మొన్న మీటింగ్లు కూడా చెప్పారు. దానిపైన మా నమ్మకం ఉంది. చిత్తూరులో లేని ఎస్సీలు బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐఆర్ఎస్గా ఉండవచ్చు, ఐపీఎస్గా ఉండవచ్చు, లేదా ఐఏఎస్గా ఉండవచ్చు. వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉద్యోగం ఫ్యాన్ల కింద ఏసీ రూములు చేస్తున్నారు. ఇక్కడ పార్టీకి కానీ, పార్టీ ఏరియాలు కానీ, విలేజ్లు కానీ ఎక్కడ పని చేయటం లేదు. వాళ్ళు ఈరోజు ఎక్కడెక్కడ ఉండి వచ్చి ఈరోజు మాకు ఏదో సపోర్టర్స్ ఉండారు, ఫ్రెండ్స్ ఉండారు, వాళ్ళు ఉండారు, మేము చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పుకుంటాము చేసేస్తారని చెప్తే అధినేత కూడా ఎట్లా తప్పు చేస్తారని మాకు తెలీదు. మాకైతే అట్లా చేయడాన్ని నమ్ముతున్నాము. నేనైతే పార్టీలో 35 ఏళ్ళుగా కష్టపడి ఉన్నాను. పార్టీలో చాలా లాయల్గా ఉన్నాను. ఇది మొత్తము తమిళనాడు పక్కన ఉండే బెల్ట్. ఈ తమిళనాడు పక్కన ఉండే బెల్ట్ కాబట్టి మ్యాక్సిమం కుప్పం టు నగిరి వరకు మ్యాక్సిమం తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. ఒక పీటర్గా కాకుండా ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా సరే ఒక తమిళియన్ ఇస్తే బాగుంటుంది. రెండోది వచ్చి ఇది మొత్తం మాలా బెల్ట్. ఇది మాలోళ్ళు ఎక్కువ ఉంటాము, క్రిస్టియన్ బేస్డ్ ఎస్సీకి ఎక్కువగా ఉంటాము. ఈ అన్ని మీరు చూడండి, కుప్పం టు నగిరి వరకు చూస్తే ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో క్రిస్టియన్ చర్చి లేకుండా కాలనీ లేదు. ఎస్సీలు అయితే కూడా మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఎవరైనా ఒక పీటర్ కాకుండా కూడా ఎవరికి ఇచ్చినా అది ప్లస్ ఉంటుంది. అధినేత ఏమన్నారు మీరు అడిగారా? నేను ఇంకా అధినేతను అడగలేదు. నేను అప్లికేషన్స్ అంతా పెట్టుకుని ఉన్నాను, నా బయోడేటా అంతా పంపించున్నాను, నా యొక్క హిస్టరీని పంపించున్నాను. నాకు ఇక్కడ కొంచెం పార్టీ కూడా ఇబ్బంది కాలంలో ఉంది. ఇంత మేము కూడా మా సాయి శక్తి పార్టీ కూడా మేము డబ్బు రూపంగా కూడా మేము సెటిల్ చేసుకోవాలని నేను ప్లాన్ చేస్తున్నాను. దానిపైన పోతున్నాను. డెఫినెట్గా మా అధినేత కానీ, మా డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ, మా ఇక్కడ ఉండే కుప్పం టు నగరికి ఉన్న వరకు ఉన్న మా ఎస్సీలు కానీ, ఓసీలు కూడా అన్ని వర్గ వాళ్ళు కూడా పీటర్ అంటే పీటర్కి ఇస్తే బాగుంటుందని ఈ సర్వే రిపోర్ట్లు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళకి చెప్పుంటారు. డెఫినెట్గా నాకు వస్తుందని నమ్ముతున్నాను. నాకు వస్తే మ్యాక్సిమం ఎమ్మెల్యేలు డెఫినెట్గా ఈ 6 ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఈజీగా గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నా కోసం తిరిగి ఓటేసేదానికి చాలామంది కాసుకొని ఉన్నారు. మీకు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మేమంతా కూడా మేము వెనక వస్తున్నాము అటని చెప్తున్నారు. ఆ నమ్మకం నాకు ఉంది. అది పార్టీ డిస్ట్రిక్ట్ లీడర్స్కి తెలుసును, పార్టీలు సర్వే చేసిన వాళ్ళకి తెలుసును. డెఫినెట్గా నాకు ఇస్తే మాత్రం డెఫినెట్గా 7 ఎమ్మెల్యేలు గెలుస్తారని నేను చెప్తున్నాను. మొత్తం మీద అయితే స్థానికులకు అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ఏదైతే చిత్తూరు టు నగరి మధ్యలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ తమిళ మాలల ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని పీటర్ అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు.
టీడీపీ కార్యాలయం నుంచి.